మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన స్వామి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు కుటుంబీకులు. స్వామి ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని, ఆ తర్వాతే పోస్టుమార్టం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. అంబులెన్స్ ను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుని బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. ల్యాండ్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగిన ఇష్యూ ఇది. సో ఇది కాస్త ఏమైంది అంటే రిలేషన్లోనే దగ్గరలో నుంచి స్టార్ట్ అయిపోయి అది పాలిటిక్స్ నుంచి ఉన్న అధికారులు ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న సపోర్ట్లతో తీసుకొని వాళ్ళు కాస్త ఈయన డెత్కు కారణమైంది. ఇది కాస్త వాళ్ళకి ఒకేసారి 2 సార్లు అది కాదు, పొలం దగ్గరికి వెళ్ళి లైవ్గా వాళ్ళ పైన అంటే ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు అంటే మీరు కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోతే కనుక మీ ప్రాణాలు మీకు వస్తే మిమ్మల్ని ఏం చేయడానికన్నా మేము రెడీ అని చెప్పడం ద్వారా ఆయన మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది కూడా అలాంటి చేసుకునే తత్వం కూడా ఆ పర్సన్ కాదు. కాకపోతే ఏంటి అంటే చెప్తున్నాను కదా, ఆయన ఒక 10 మందిలో 10 మందికి చెప్పిన పర్సన్. కాకపోతే ఏమైంది అంటే ఊర్లో చెప్పిన పర్సన్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళి సింగిల్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఎవరికైనా పరిస్థితి? ఇది కరెక్ట్ కాదు కదా. ఎంత పదవిలో ఉన్నంత మాత్రాన పదవిలో ఉన్న పర్సన్స్ చాలా మంది పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్లను యూజ్ చేసుకొని కొంతమంది అది అన్యాయానికి గురికట్టారు. లాస్ట్కి అయితే రియల్ ఎస్టేట్ దందా, ల్యాండ్ కూడా రియల్ ఎస్టేట్ దందా తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అది కాస్త 4-5 రోజుల నుంచి రష్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఫైనల్గా ఈరోజు ఈ పరిస్థితి ఇది. ఒక 100% న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము ఇక్కడికి జరిగింది.